మనకు మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే, మనం మంచిగా హెల్తీగా ఉండాలంటే ఒక ఫుడ్డే కాదు, ఉదయం సాయంత్రం కూడా మన దేహానికి స్నానం చేయించటం కూడా ఏంటది ఆ బాధ్యత. ఏంటి? ఈ దేహానికి ఏం చేయించాలి? స్నానం చేయించాలా? చేసుకుంటుంది అది. ఎవరిదైనా బాత్రూమ్కి వెళ్ళి నుంచుంటే చేసేసుకుంటుందా? దీని మీద మనకేముండాలి? బాధ్యత ఉండాలి. ఉదయం స్నానం చేయాలి, సాయంత్రం స్నానం చేయాలి. బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత. లోపల పెద్ద మిషనరీ ఉంది. ఆ మిషనరీకి కూడా దేవుడు ఒక బాధ్యత అప్పగిప్పారు. తల్లి గర్భంలో రూపించబడినప్పుడే, కంట్లో నలుసు కంటే మరి చిన్నదిగా రూపించబడినప్పుడే తల, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివరు ఇవన్నీ కూడా లోపల అమర్చి, ఓ గుండె, ఓ ఊపిరితిత్తులారా, ఓ కిడ్నీస్లారా, ఓ మెదడా, ఈ మనిషిని నరుణ్ణి చేస్తున్నాను, మీ బాధ్యతను మీరు నెరవేర్చండి అని చెప్పారు కదా. బాధ్యత వినబడుతుందా? బాధ్యత. ఈ గుండె బాధ్యత చేయలేదు, చెయ్యి బాధ్యత గుండె చేయలేదు, తల బాధ్యత మెదడు బాధ్యత కాలు చేయలేదు. ప్రతిదానికి ఒక్కొక్క బాధ్యత ఉంది. చెయ్యి బాధ్యత చెయ్యికిచ్చారు దేవుడు, ముక్కు బాధ్యత ముక్కుకిచ్చారు, చెవి బాధ్యత చెవికిచ్చారు, కన్ను బాధ్యత కన్నుకిచ్చారు, నోటు బాధ్యత నోటికిచ్చారు. ఇలా ప్రతి దానికి ఒక బాధ్యత ఉంది. బాధ్యతను ఇచ్చారు దేవుడు. దాని పని అది చేయడమే బాధ్యత. బాధ్యత అంటే ఏంటంటే దాని పనిని అది క్రమం తప్పకుండా, తుష తప్పకుండా, రెప్పపాట్లో కూడా ఆగకుండా జరిగించే దాన్ని ఏమన్నారు? దాని అంతటిని కలిపి బాధ్యత. మన కన్ను మీద పెద్ద తలుపులు ఉన్నాయి అని చెప్పలేము, చిన్న తలుపులు ఉన్నాయి. ఏంటవి? రెప్పలు. ఏంటవి? ఇనప తలుపులు ఉన్నాయా? లేవు. వీటి బాధ్యత ఏంటి? కంటిలో ఏ నలుసు పడకుండా చూడాలనుకున్నప్పుడేమో గేటు తీయటం, వద్దనుకున్నప్పుడు గేటు వేయటం. ఈ కన్నుకి ఏముంది చెప్పండి? బాధ్యత ఉంది. ఎంత బాధ్యత ఉంది? చెవులకు లేదండి. ఎందుకంటే చెవులకు ఓపెన్ అవ్వడానికి, మూసుకోవడానికి మనిషికి బద్ధకం ఎక్కువ అవుద్ది. అందుకని దేవుడు ఏం చేశారంటే వీటిని తోరణలాగా వదిలేశారు. ఏమండి? కాబట్టి బాధ్యత, ప్రతి దానికి ఒక బాధ్యత ఉంది. మన గుండెకి ఒక బాధ్యత ఉంది. నువ్వు టిక్ 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 అనుకుంటూ నువ్వు పంపు చేస్తూ ఉండు, అది బాధ్యత. ఊపిరితిత్తులు బాధ్యత ఉంది. రక్తము నీళ్ళు నువ్వు తీసుకొచ్చుకుని పంపిస్తుంది గుండె. నువ్వేం చేయాలి? నీ బాధ్యత ఏంటంటే ఆ రక్తాన్ని నీళ్ళు తెచ్చుకుని ఆక్సిజన్ మిక్స్ చేసి శుద్ధి చేసి నువ్వేం చేయి మళ్ళీ గుండెకి, అది దాని యొక్క బాధ్యత. కిడ్నీస్ ఏంటి? తాగిన వాటర్ని కొన్ని పరిస్థితులన్నింటినీ రక్తాన్ని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి, అది దాని యొక్క బాధ్యత. లివర్ పని ఏంటి? తిన్న ఆహారాన్ని అంతటినీ గుండె నీకు అంత అవసరం లేదులే, ఆగు, కంగారు పడకు అని చెప్పుద్ది. ఎవరు? లివర్. కిడ్నీ నీకు ఇందాకే ఇచ్చాను కదా 2 బ్యాగులు, అప్పుడే ఆకలిని అరుస్తున్నావు, ఆగు, ఇది స్టోరేజ్. ఏంటిది? లివర్ ఏమంటుంది? స్టోరేజ్. నేను అంత సులువుగా ఇవ్వను, ఆగు. మన క్యాండిడేట్ ఒక రోజు ఆ వారం రోజులు ఉపవాసం ఉంటాడు. అప్పుడు ఈ స్టోరేజ్ పూర్తి ఏమవుద్ది? ఖాళీ అవుతే శరీరం ఏమవుద్ది? మూలన పడద్దు. అప్పటికి కూడా నేను ఏం చేస్తున్నా? స్టోరు చేస్తున్నా అని చెప్పి ఇది కొంతమందికి సలహా ఇస్తూ ఉంటుంది. ఏంటది? లివర్. చాలా అడుగుతూ ఉంటాయి. ఏంటి నాకు శక్తి చాలట్లేదు పంపించు అంటది లివర్ని. అంటాయి కొన్ని. అవునా? ఇందాకే కదా ఒక బ్యాగ్ పంపించాను, అయినా చాలలేదు, పంపిస్తా, ఉంది నా బాధ్యత, అది నా యొక్క బాధ్యత.
చూసారా, లివరు స్టోర్ చేసుకుంటుంది జీవ రసాయనాన్ని. ఏంటది? జీవ రసాయనాన్ని స్టోర్ చేసుకుని దేనికి ఎంత కావాలో అంత పంపించే బాధ్యత ఈ లివర్కు ఉంది. ఇదే అన్నమాట దేని బాధ్యత. అది చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు లేక నిర్వహించుచున్నప్పుడు మనిషి ఎలా ఉంటారండి? దేని బాధ్యత అది చక్కగా నిర్వహిస్తుంటే ఎలా ఉంటారు మనిషి? ఏమండి, ఎలా ఉంటారు? మంచాన్ని పడుకుంటారా? ఎలా ఉంటారు? ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు, అసలు ఎంత హెల్దీగా, ఎంత హుషారుగా పాట పాడుతుంటే చప్పట్లు కొట్టమంటే ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా బాధ్యత? సోలిపోవలదు మనస, సోలిపోవలదు, సోలిపోవలదు మనస, సోలిపోవలదు. నిన్ను గని విడచిపోవునా, గని పిలచిన దేవుడు విడచిపోవునా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టులు ఏ పందులు నిన్ను చుట్టుముట్టినాను, ఇక్కట్టులు ఈ పందులు నిన్ను చుట్టుముట్టినాను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చాలు. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశారు, నీ సంతతిలో 4వ తరం వారు ఈ కానాను దేశాన్ని స్వతంత్రించుకోబోతారు. ఎందుకంటే అమోరీల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక 430 సంవత్సరాలకి అమోరీల యొక్క అక్రమం ఏమవుద్ది? సంపూర్ణమవుద్ది. అప్పుడు అమోరీలను నేను ఇక్కడి నుంచి నిర్మూలము చేస్తా. వారి చెడుతనమును బట్టే ఆ కానాను దేశము వాళ్ళని ఏం చేయబోతుంది? కక్కి వేయబోతుంది. అందుకనే వాళ్ళని నిర్మూలన చేసే సమయం ఎప్పుడంటే వాళ్ళ అక్రమము ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి అన్నారు. అంటే మోయాబు దేశమును దేవుడు చూశారు, కానాను దేశమును దేవుడు చూశారు, ఐగుప్తు దేశమును దేవుడు చూశారు. కానీ ఈ దేశాలు బాగుంటాయి, అక్కడే ఉండండి అని దేవుడు అక్కడే ప్రజలను ఏం చేయాల? ఆపలా. వాగ్దానమును నెరవేర్చు నిమిత్తము అబ్రహాము లేకపోయినా, అబ్రహాము సమాధే 430 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందో గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయినా, వాగ్దానము చేసిన దేవుడు బాధ్యతగా ఆ పని నెరవేరుస్తున్నారు. బాధ్యత. వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దాన ప్రకారము బాధ్యతగా తీసుకొని ఏం చేస్తున్నారు? ఆయన ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను నడిపించటంలో 40 సంవత్సరములు బాధ్యతగా, అనగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన ఎంతో బాధ్యత కలిగిన దేవుడై ఉన్నారు. బాధ్యత. భార్య ఇంటి దగ్గర ఉన్నారు, భర్త డ్యూటీకి వెళ్ళారు. సడన్గా భర్తకి ఏదో అవసరమైంది, పైలేదో అవసరమైంది. అవసరం అవగానే
ఆఫీసు నుంచి ఫోన్ చేశారు జరిగిన సంగతి. ఫోన్ చేయగానే ఎక్కడున్నావు అనగానే ఇంట్లోనే ఉన్నాను కదండి అన్నారు. సడన్గా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే తాళం వేసింది. ఏంటి తాళం వేసిందని మళ్ళీ ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నానండి అన్నారు. ఇదేంటి, నాకేమన్నా మర్చిపోయిందా? ఇంటికి తాళం వేసి ఉంటే ఇంట్లో ఉన్నానంటావేంటి, ఏంటి నువ్వు ఎక్కడున్నావు అన్నారు. ఆ అమ్మాయికి అక్కడ పిడుగు పడినంత పని అయిపోయింది. ఆగ మేఘాల మీద వచ్చారు. ఎందుకంటే పక్కావిడ మార్కెట్కి వెళదాం కొంచెం తోడు రమ్మంటే భర్తకు చెప్పవలసిన బాధ్యతను విస్మరించి మార్కెట్కి వెళ్ళారు. సత్యం చెప్పవలసినటువంటి బాధ్యత భార్యకి నేను ఇలా వెళ్ళానండి చెప్పకుండా ఇంట్లో ఉన్నానని చెప్పేది అది బాధ్యత కాదు. వచ్చి చూశారు, సడన్గా వచ్చారు, తాళం తీశారు, ఫైల్ ఏదో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా భార్యతో మాట్లాడట్లేదు ఆయన. ఆమె ఎందుకుంటుందో, ఎవరిని వివాహం చేసుకుందో కూడా అసలు ఆయన పట్టించుకోవట్లేక. ఎందుకంటే నీ భర్త పట్ల నీ బాధ్యతను నువ్వు విస్మరించావు, నీ పట్ల కూడా నా బాధ్యతను ఏం చేశాను, విస్మరించాను అంతే. మన తణుకు వచ్చి, గుంటూరు అమ్మాయిది అత్తగారిది, తణుకు వచ్చి మన చర్చిలో కూర్చొని బోరుని ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నారు సిస్టర్ అంటే అసలు విషయాలన్నీ చెప్పుకొచ్చారు. అవును దేవుని బిడ్డ, నీ బాధ్యత ఏమిటి? ఇందాక నాతో పాటు బ్రదరు కారులో కూర్చున్నారు. ఈ లోపల 20 దాటిన తర్వాత ఆయనకి అమూల్యమైన ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారు మీరు అన్నారు. నేను చర్చిలో ఉన్నానన్నారు. ఎక్కడున్నారు? కారులో ఉన్నారు. వెంటనే నేను అన్నాను, కారు వెళ్తూనే ఉంది, మీరు ఎక్కడున్నారన్నాను. కారులో ఉన్నా. మరి ఎక్కడ ఏమని చెప్పారు మీరు అన్నాను. చర్చిలో ఉన్నానని చెప్పాను. ఆ కారు కూడా చర్చి అనుకోండి. మీ సత్యము చెప్పవలసిన బాధ్యతను మీరు విస్మరించుట అది దేవుని చిత్తము కాదు. అన్నయ్య గారు ఇక నుంచి నేను నిజమే కన్నలేని కన్నులేల నయ్యా, వినలేని చెవులేల నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, ఆ కన్నే లేకుంటే మేలు, నిన్ను చూసే కన్నే సన్నా, ఆ కన్నే లేకుంటే మేలు, నిన్ను చూసే కన్నే సన్నా. కనలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. చాలు. ఇద్దరు సేవకులు మన ఫెలోషిప్ సావాసానికి వచ్చారు. ఏంటంటే అప్పుడప్పుడు సహోదరులుగా వస్తూ ఉంటారు. సరే, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఈ లోపల వాళ్ళకు ఫోన్ కాల్ వచ్చింది. అమూల్యమైన ఫోన్ వచ్చింది. మీరు ఎక్కడున్నారని అడిగారు వాళ్ళని. ఆ ఫోన్ చేసిన వాళ్ళు, మేము నరేంద్ర సెంటర్లో ఉన్నామన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పాలి. ఎవరు వీళ్ళు? సత్యమును బోధించాల్సిన సేవకుడు నోట్లో నుంచి ఏమొచ్చిందయ్యా? ఏంటొచ్చింది? అబద్ధమాడు ప్రతివాడు ఎవరట? అబద్ధమునకు జనకుడైన సాతాను సంబంధి, దేవుని సంబంధి కాదు. అబద్ధములాడు ప్రతి వ్యక్తి అపవాది సంబంధి. అబద్ధములాడు ప్రతి వ్యక్తి అగ్నిగుండములో పడవేయబడును. ఇది 2వ మరణము.
భర్తకు అబద్ధం చెప్పారు. ఆమె అంటున్నారు ఏడ్చుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, బ్రదర్, నా ఒంటి మీద ఏగ వాలనీయకుండా నా భర్త చూసుకున్నారు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ జరిగిందో ఆ రోజు నుంచి నా ఒంటి మీద దోమలు వచ్చినా ఏగలు వచ్చినా ఆయన ఏం చేయట్లేదు, చూట్లా. ఎందుకు చూస్తారు? నీ బాధ్యతను ఏం చేశావు? నీ బాధ్యతను ఏం చేశావు? మాట్లాడడంలో సత్యము చెప్పే బాధ్యతను విస్మరించావు. చెప్పి వెళ్ళవలసిన బాధ్యతను విస్మరించావు. నువ్వు ఎక్కడున్నావో నిజం చెప్పడంలో విస్మరించావు. నీ భర్త నిన్ను ఎందుకు పట్టించుకుంటారు? ఆ రోజుకు నా దగ్గరకు వచ్చినప్పటికి 6 నెలలు అయిందని చెప్పారు ఆ సిస్టర్ గారు. 6 నెలల వరకు, 6 నెలల నుంచి నువ్వేం తిన్నావు, ఉన్నావు, ఏమవుతున్నావో పెదవుల్లో నుంచి ముత్యాలు, ఒక ముత్యము లాంటి ఒక మాట భర్త ఏం చేయలేదట, మాట్లాడలా. బాధ్యత. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు నీ యజమానుడికి ఇన్ఫామ్ చేయాలా. అది నీ భార్యగా నీ బాధ్యత, భర్త బాధ్యత. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఇంటి దగ్గర చెప్పి వెళ్ళాలా, బాధ్యత. అహరోను కుమారులు బాధ్యతగా దేవుని పరిచర్యలో ఉండిన అప్పగించుకున్నవారు. రాను రాను బాధ్యతను ఏం చేసినారు? వాళ్ళు విస్మరించారు. బాధ్యత ఎక్కడా? ఈ రోజున బాధ్యత. గుండెకి ఒక బాధ్యత ఉంది, కిడ్నీలకు ఒక బాధ్యత ఉంది, ఊపిరితిత్తులకు బాధ్యత ఉంది. వాటి బాధ్యతను అవి ఒక్క రెప్పపాటైన విశ్రమము లేకుండా, లేక విశ్రాంతి లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా వాటి బాధ్యతను అవి కనురెప్పపాటైన ఆగకుండా వాటి పని అవి చేస్తున్నాయి అంటారా? చేస్తున్నాయా లేదండి? మన లోపల ఉన్న మిషనరీ ఎంతో బాధ్యతగా చేస్తున్నాయండి, ఎంతో బాధ్యతగా చేస్తున్నాయండి. గుండెకి కులం ఉందా? గుండె నీ కులం ఏంటి? ఏం నాకు తెలియదు అంటది. బాధ్యత. నాకు బాధ్యత ఉందండి, గుండె పని గుండె చేస్తుంది, అది బాధ్యత. భార్య బాధ్యత ఏంటి? ఒక గృహానికి వెళ్ళినాం. బ్రదర్ చెప్పండి బ్రదర్, నా భార్య మీ చర్చికి వస్తుంది కదా? అవును వస్తారు. మరి కూతురుని తీసుకుని ఆ బెడ్రూమ్లోకి వెళ్తుంది, నేనేం పిల్లోడిని పెట్టుకుని ఈ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను, అదే దాని బాధ్యత మీరు చెప్పాలన్నారు. అవునా? భార్య బాధ్యత ఏమిటయా? భర్తను దిక్కుమాలిన వాడిగా చేయడమా భార్య బాధ్యత? భర్తను ఏకాకిగా చేయడానికి ప్రయత్నం చేసేదా భార్య యొక్క బాధ్యత? సహజంగా ప్రతిరోజు మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటో ఆ బాధ్యత మీరు చెప్పగలరా? నేను చెప్పనా? ప్రతిరోజు మనకు ఒక బాధ్యత ఉంది. ఉదయం స్నానం చేయాలి, సాయంత్రం కూడా. దేనికి? మన జున్నికాయలు లాంటి దేహమైనా, పగడమ లాంటి దేహమైనా, తెల్లని దేహమైనా, జున్నికాయలాగా నల్లని దేహమైనా, దీనికి ఏమవసరం అండి? ఉదయం సాయంత్రం స్నానం అవసరం, చాలా అవసరం. అప్పుడే ఆరోగ్యం మనిషికి. సరిగ్గా స్నానం చేస్తేనే మనిషికి హెల్తీగా ఉంటుంది. ఆ స్నానం చేసినప్పుడు మనం చేసే బాధ్యత ఏంటంటే, చక్కగా స్నానం చేస్తాం, మొహం కడుగుతాం, అన్నీ చేస్తాం, తలస్నానం చేస్తాం, అంతా శుభ్రంగా రుద్దుతాం, మొత్తం రుద్దేస్తాం, ఓకే నీళ్లు పోస్తాం, ఊరికే పోసేస్తాం, ఇటు పోస్తాం, అబ్బా ఇక షవర్ వదులుతాం, అబ్బా బాగా అంటాం కదండి. కానీ మోకాళ్ళ దిగువకి వెళ్ళిన మురికిని మాత్రం నువ్వు అలాగే ఉండే అంటాం. ఎవరిని? మోకాళ్ళ దిగువకి వెళ్ళిన మురికిని ఏం చేస్తాం? ఇదేం చేస్తుంది? ఇదంతా తోమేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? పెరిగిపోద్ది. నిజం చెప్పానా అబద్ధం చెప్తున్నానా?
చేయెత్తండి, మీ అమూల్యమైన బంగారం లాంటి మీ చేతులను ఏం చేయండి. చూసారా, అక్కడికి వెళ్ళి ఆగిపోయిన తర్వాత వంగాలంటే మనిషికి బద్ధకం ఏంటి. వంగాలంటే ఏంటి, చీల మండల వరకు వంగి అంట ఏం చేయాలంటే ఇప్పుడు కాలితో ఇటొక అడుగు వేసి ఇలా రుద్దేసి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు కొందరు. కానీ స్నానం చేసిన తర్వాత శరీరం కొంచెం సారిన తర్వాత అప్పటి నుంచి మన మోకాళ్ళ దిగువ దగ్గర నుంచి మనం చేసే పని ఏంటో తెలుసా? ఏంటయ్యా? ఏమైంది దీనికి? ఏమైంది? ఏమొచ్చింది? ఒళ్ళంతా లేని దురద మోకాళ్ళ దిగువ ఎందుకు వచ్చింది? నువ్వు అక్కడ బంగారాన్ని ఏం చేశావు? స్టోర్ చేశావు. ఒళ్ళు వంగలేని పరిస్థితి వచ్చిన వాళ్ళకి ఒక ఇబ్బంది, వంగినా రొద్దున వాళ్ళ పరిస్థితి, బద్ధకస్తుల పరిస్థితి ఒకటి ఉంది. అందుకనే ముందు నీ జీవితంలో నీ బరువునంతా 50 కేజీలున్నా 70 ఉన్నా 100 ఉన్నా నిన్ను మోసే బాధ్యత ఇద్దరి మీద ఉంది. ఎవరాళ్ళు? మరి ఆ కాళ్ళకి నువ్వేమంటించుకున్నావు? ఏం చేస్తున్నారు? గీకుడు. అందుకని ఎప్పటికైనా ముందు నువ్వు స్నానం చేశాక వంగలేకపోతే కొంచెం పైకి పెట్టైనా ఏం చేయాలి? దాంతో లేకపోతే నువ్వు గీకటం స్టార్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయితే అవసరమైతే తోలు వేసి వచ్చే ప్రమాదం కూడా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రుల్లో పడువడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రుల్లో పడువడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. చాలు. ఈ గీకుటం స్టార్ట్ అయ్యాక ఎంత గీకినా ఇంకా ఏమంటున్నది? గీకు. ఏమంటుంది? గీకు. ఇప్పుడే కదా గీకింది, మళ్ళీ గీకు. నువ్వు గీకుతుంటే ఎంతో బాగుంది. గీకవయ్యా. స్నానం చేసేటప్పుడు ఎలాగో ఏం చేయలే నువ్వు? గీకలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయి? గీకమంటది. గీకి అది ఏమవుతుంది? గోళ్ళు గీసుకుపోయి ఏమవుతుంది? పుళ్ళులాగా మారిపోద్ది. ఈ లోపల పెద్దమ్మన్నారు. ఆవిడ పేరేంటి? పెద్దమ్మ. పెద్దమ్మ అంటే ఎవరు? సుగరమ్మ. పెద్దమ్మ అంటే ఎవరు? సుగరమ్మ. ఓ పెద్దమ్మ, ఏంట్రా నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడున్నాను? లివర్ గనక తీపి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ పెద్దమ్మ ఏం చేస్తే మన శరీరం 2 భుజాల మీద ఏం చేస్తే ఎక్కి కూర్చుంటుంది. ఇక మొయ్యాల్సిందే. ఎవరు కూర్చున్నారు? షుగర్ అనే పెద్దమ్మ ఎక్కింది. ఎందుకని? తీపి ఎక్కువ తినడం వల్ల లివర్ ఏం చేసింది? నీ నోరు చల్లగుండా నేను స్టోర్ చేయలేనంత షుగర్ నువ్వేం చేసావు? తినేసావు. నేను ఫిల్టర్ చేసి దేనికి ఎంత పంపించాలో అంత పంపించే శక్తి నా దగ్గర లేదు కాబట్టి నీ తిప్పలేదు. నువ్వు బడు నీ సంసారము నీ ఆరోగ్యము నీకే ఏం చేశానంట, అది వదిలేశాను అని చెప్పేసేసి వదిలేస్తుంది. సహజంగా ప్రజెంట్ విమానాలు మాన్యువల్గా కాకుండా కంప్యూటర్ మీద నడుస్తున్నాయి. కంప్యూటరే హ్యాండిల్ చేస్తుంది. ఎంతవరకు అంటే ఆ కంప్యూటర్ ఏం చెప్పుద్దంటే, నువ్వు రన్వే మీద బాగా పరిగెత్తిచ్చి పైకి లేపి ఒక డిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత
ఇక నువ్వు నాకు దాన్ని ఏం చేయి, అప్పగించేయి. అప్పుడు నేనేం చేస్తా, దాన్ని ఎంత ఎత్తునుందో ఏం చేయాలో సరిగ్గా నడిపిస్తా. అంతేకాక మళ్ళీ ల్యాండ్ అవుతుందన్న సమయంలో నీకు చెప్తా. అప్పుడు నువ్వు ఏం చేయాలి, మళ్ళీ హ్యాండిల్ చేశాక చెయ్యి, అప్పుడు నువ్వు దింపుది గానా అని చెప్పుద్ది. సిగ్నల్ ఇస్తుంది కంప్యూటర్. ఎక్కడ ఏముందో చెప్తుంది, ఏం చేస్తుందో చెప్పుద్ది. గాల్లోకి వెళ్ళిన తర్వాత రెక్కలు ఇలా ఊగుతూ ఉంటే ఈ విమానం తలడెళ్ళిపోతూ ఉంటుంది. లోపల ఉన్న వాళ్ళు గుండెలు గెలిబిలైపోతాయి. ఇలా అయిపోతుంది. అప్పుడు విమానాన్ని ఏం చేస్తుంది, ఆ కంప్యూటర్ ఏం చేస్తుందో తెలుసండి, షడన్గా కింద డౌన్ చేస్తుంది. అంటే ఆ గాలి యొక్క కెరటాలను ఏం చేస్తుంది, కొంచెం పైకి వెళ్ళదు, కింద దిగిపోతుంది. విమానం తలడెళ్ళిపోతుంది. ఇప్పుడు కూలిపోతుంది, విమానం అంత భయం వేస్తుంది. చూసారా, ఇలాంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక బాధ్యత ఉంది. ఇంతవరకు పాస్టర్ గారు నాకు పేరు ఉండేది. ఇప్పుడే కదా మీరు బాత్రూంలోకి వెళ్ళి ఇంతలోనే ఎప్పుడు ఒంటి మీద నీళ్ళు వేసుకొచ్చారా అని కాలు మీద చెయ్యేసి ఇలా అంటూ ఉండేవాళ్ళం. చూడండి, ఎక్కడ మురికి అక్కడే ఉంది. కాలు మీద చెయ్యేసి రుద్దుతుండేవాళ్ళు. కాదులేమ్మ, ఏం కాదు, ఇట్టొచ్చారు. బాధ్యత. నేనేం చేస్తూ ఉండేవాడిని, కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, గీకుడే ఏం చేయలేదు. నేను నా బాధ్యతను వెళ్ళేమండి టక్, ఇంతసేపు స్నానం చేయడం ఏంటి, 5 పిచ్చా, టక్ మనకి పోసుకుంటే అక్కడ ఎట్టేటండో అయిపోయింది. బాధ్యత అండి. శరీరానికి స్నానం చేశాక మోకాళ్ళ దిగువకు మురికి చేరుతుంది, కూతో కాతో కొద్దిగా వెళ్ళిపోయినా అది రోజు రోజుకి అలాగే ఉండిపోయి దురదలంకించుకుంటుంది. ఈ దురదకు పెద్దమ్మొచ్చుద్ది షుగరు. వచ్చిన తర్వాత మనల్ని చాలా శ్రమల పాలు చేస్తుంది, చాలా శ్రమల పాలు చేస్తుంది. స్త్రీలని పురుషులని ఇందులో భేదమే లేదండి. అందరం ఒక బాధ్యత కలిగి ఉండాలండి. మన శరీరం విషయంలో బాధ్యత కలిగి ఉండాలా.